వరంగల్ జిల్లా మామనూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణకి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. రకరకాల కారణాలతో ఆగిపోయిన 253 ఎకరాల భూ సర్వేను ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. భూ సర్వే పూర్తి చేసినట్లు కిల్లా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. భూ సర్వే పూర్తవడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. వరంగల్ జిల్లా మామనూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి భూసేకరణకి సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. రకరకాల కారణాలతో ఆగిపోయిన 253 ఎకరాల భూ సర్వేను ఎట్టకేలకు రెవెన్యూ అధికారులు పూర్తి చేశారు. భూ సర్వే పూర్తి చేసినట్లు కిల్లా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు తెలిపారు. భూ సర్వే పూర్తవడంతో ఎయిర్పోర్ట్ నిర్మాణం పనులు ప్రారంభం కానున్నాయి. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి, చెప్పండి. సింధు, వరంగల్ మామనూరు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియ పూర్తయింది. అనేక రకాలకు సంబంధించి ఇష్యూస్ ఉండడం వల్ల ఇంతకాలం కొంత భూ సర్వేకు సంబంధించి ఆటంకం జరిగినటువంటి పరిశీలన చూసాం. గత కొద్ది రోజుల క్రితం కూడా మామనూరు ఎయిర్పోర్టు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలంతా గాడిపల్లి కావచ్చు, మిగతా రైతులంతా కూడా భూములు కోల్పోయాం, భూములతో పాటు గ్రామాలకు వెళ్ళేటువంటి రోడ్డును కోల్పోతున్నాం. అధికారులు కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా తమ సమస్యను తీర్చి మాకు వేరే చోట భూమి ఇవ్వడం కావచ్చు, లేదా భూమి ఇచ్చినట్టు భూమి కోల్పోయినటువంటి భూ నిర్వాసులకు తప్పకుండా న్యాయం చేయాలనే ఉద్దేశంతో వరంగల్ మామనూరు ఎయిర్పోర్ట్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంతకాలం మామనూరు ఎయిర్పోర్టు సంబంధించిన అంశంపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ కూడా క్రెడిట్ ఫైట్ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవైపు రైతులంతా కూడా అడ్డగించి భూసేకరణకు సర్వేకు వచ్చినటువంటి అధికారులను కూడా 3 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు అడ్డుకొని తప్పకుండా మాకు న్యాయం చేసిన తర్వాతనే మామనూరు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి పనులు కొనసాగించాలి, కానీ అప్పటి వరకు పనులను కూడా నిలిపివేయాలని వారు ఆందోళన చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అంతా స్పందించి అధికారులు కావచ్చు, కలెక్టరు, స్థానిక ఎమ్మెల్యే వరంగల్ కలెక్టరేట్లో ఒక రివ్యూ నిర్వహించి ఆ 3 గ్రామాల ప్రజలతో గాడిపల్లి, నక్కలపల్లి, మిగతా మామనూరు పరిసర ప్రాంతాల భూ నిర్వాసులు ఎవరైతున్నారో వారితో చర్చలు జరిపిన తర్వాత చర్చలు సఫలం కావాలతోనే కొంత న్యాయం చేస్తాం, తప్పకుండా వేరే చోట భూమి ఇవ్వడం కావచ్చు, లేదంటే రోడ్డు మార్గం గ్రామానికి కల్పించడం కావచ్చు, ఎవరైతే భూమి కోల్పోయారో తప్పకుండా భూ నిర్వాసులకు న్యాయం చేసే విధంగా ఆర్థిక సాయం ఉంటున్నట్టు కూడా స్థానిక ఎమ్మెల్యే కావచ్చు అధికారులు చెప్పడంతోనే వారు ఈ భూసేకరణకు సంబంధించి కూడా గ్రామస్తులు సహకరించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ మామనూరు ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా భూసేకరణ పూర్తయింది. ఈ భూసేకరణ సంబంధించిన వివరాలను కిల్లా వరంగల్ తహసీల్దార్ నాగేశ్వరరావు వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరిక కొద్ది రోజుల్లోనే మామనూరు ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి నిర్మాణం పనులు ప్రారంభం కాబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే భూసేకరణకు సంబంధించి అనేక రకాల ఇష్యూలు కావచ్చు, అనేక రకాల ఆటంకాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇంతకాలం మామనూరు ఎయిర్పోర్టుకు సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించి కొంత ఆలస్యం జరిగినప్పటికీ కూడా అనేక రకాల కారణాలు తెగిపోయిన తర్వాత 253 ఎకరాల భూ సర్వేను పూర్తి చేసినట్టు అధికారులు చెప్పినటువంటి అయితే పరిస్థితి కనబడుతుంది. మామనూరు ఎయిర్పోర్టుకు సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కావచ్చు, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గ్రామ సభలు నిర్వహించి రైతుల డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి రైతుల డిమాండ్లను నెరవేరుస్తాం, రైతులకు అండగా ఉంటామని చెప్పినప్పటికీ కూడా గత కొద్ది రోజుల నుంచి ప్రభుత్వం మాకు ఉన్నటువంటి డిమాండ్లు నెరవేరని కారణంగానే ఇంతకాలం మామనూరు ఎయిర్పోర్టు సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియకు రైతులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు రైతులతో మాట్లాడిన తర్వాత భూ సర్వేను అధికారులు పూర్తి చేశారు. మరికొద్ది రోజుల్లోనే మామనూరు ఎయిర్పోర్టు నిర్మాణం పనులు ప్రారంభం కాబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎంపీలు కావచ్చు, ఢిల్లీ నుంచి అందు సమాచారం మరికొద్ది రోజుల్లోనే మామనూరు ఎయిర్పోర్ట్ నుంచి విమానాలకు సంబంధించిన రాకపోకలను జరిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. స్థానిక ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, మిగతా వారందరూ సహకరించాలి. ఇందులో రాజకీయ కోణం కాకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా మామనూరు ఎయిర్పోర్టు పనులు జరిగే విధంగా అందరూ కృషి చేయాలంటూ కూడా ప్రజాప్రతినిధులు అభిప్రాయం వ్యక్తం చేసిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సింధు, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.